గుడ్ మార్నింగ్ అండి. ఈ ఆడియో ఫైల్ నేను ఫిబ్రవరి 6, 2024లో రికార్డ్ చేస్తున్నాను. రీసెంట్ గా మనకి ఒక 25 డేస్ బ్యాక్ అంటే ఎగ్జాక్ట్ గా జనవరి 9th సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ రిజల్ట్ వచ్చింది మనకి. అక్కడ నుంచి మనము పోస్ట్ రిజల్ట్ క్రాష్ బ్యాచెస్ స్టార్ట్ చేసాం, రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్స్ బ్యాచెస్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 25 డేస్ అయిపోయింది ఇప్పటికి మనకి బ్యాచ్ స్టార్ట్ అయ్యి. మనము స్టూడెంట్స్ కి కాల్ చేసి చెప్పాం మన దగ్గర ఏమేమి బ్యాచెస్ అవైలబిలిటీలో ఉన్నాయి, వచ్చి ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి అని చెప్పేసి. మన దగ్గర క్రాష్ బ్యాచ్ గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 క్రాష్ బ్యాచ్ నడుస్తుంది. అట్లానే పోస్ట్ రిజల్ట్ రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 బోత్ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 25 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మేము హోమ్ ప్రిపరేషన్ లో ఉన్నాము, ఆ ప్రిపరేషన్ అంత ఎఫెక్టివ్ గా జరగట్లేదు, మేము అనుకున్నట్టు చదవలేకపోతున్నాం, ఒక 4 to 5 అవర్స్ చదవగానే సింగిల్ గా ఉంటాం కదా, డివేట్ అయిపోతున్నాము, ప్రిపేర్ అవుదాం అని కూర్చుంటున్నాము, ఏదో ఒక ఫోన్ యూజేజ్ కానీ లేదంటే ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చి చిన్న పని ఉంది బయటికి రావడం కానీ అలా డివేట్ అయిపోయి టైం వేస్ట్ అవుతుంది అని ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు బ్యాచ్ రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్స్ కి అట్లా వస్తున్నారు. మేము ఇది ముందే ఎక్స్పెక్ట్ చేసే వెంటనే వచ్చేయండి అని చెప్పేసి సంక్రాంతి హాలిడేస్ ముందే రిజల్ట్ వచ్చింది. సంక్రాంతి హాలిడేస్ అవగానే 17th మనం బ్యాచ్ స్టార్ట్ చేసేసాం. 16th ఫెస్టివల్ అయిపోయింది, 17th బ్యాచ్ స్టార్ట్ చేసాం. డైలీ ఒక 10 to 12 అవర్స్ ఎఫెక్టివ్ అవర్స్ ఉండాలి. ఇలాంటి కోర్స్ ఒకటి మనము క్వాలిఫై అవ్వాలి, ఒక 3 months లో మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఎగ్జామినేషన్ కి వెళ్ళి క్వాలిఫై అవ్వాలంటే 10 to 12 అవర్స్ ఎఫెక్టివ్ అవర్స్ ఉండాలి. అవి ఎప్పుడు వస్తాయంటే సిస్టమేటిక్ గా ఒక చోట కూర్చొని మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మన పక్కన వాళ్ళు కూడా మనతో పాటు స్టడీ అవర్స్ లో కూర్చొని చదువుకుంటే వాళ్ళని చూసి మనం మోటివేట్ అయ్యి పోటీతత్వం అంటే ఎక్కువ టైం తను ఒక 10 అవర్స్ చదివాడు, మనం ఇంకొక 1 hour ఎక్కువ చదవాలి, అట్లా ఒకళ్ళకొకళ్ళు కూర్చొని అవి స్టడీ అవర్స్ లో కూర్చొని చక్కగా చదువుకోవాలి. అదే మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, సిఆర్ఎస్ సిస్టమ్ ఇచ్చాం మనం రివిజన్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ కి. గర్ల్స్ కి సపరేట్, బాయ్స్ కి సపరేట్ హాస్టల్స్ మనం రన్ చేస్తా ఉన్నాం. మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేసి నైట్ 11 వరకు స్టడీ అవర్స్ మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఈ ఫుల్ టైమ్ స్టడీ అవర్స్ మానిటర్ చేస్తుంది కూడా ఎక్కడ మనము నైట్ 8 తర్వాత ఇన్ఛార్జెస్ వెళ్ళిపోయారు, 11 వరకు ఆ వార్డెన్స్ కండక్ట్ చేస్తారు, మార్నింగ్ 6:30కి లేపి వార్డెన్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళ మీద వదిలేయలేదండి. క్యాంపస్ ఇన్ఛార్జ్ స్థాయి వాళ్ళని మనం పెట్టి స్టడీ అవర్స్ మానిటర్ చేసి చదివిస్తా ఉన్నాం పిల్లల్ని. అట్లానే ఈ రివిజన్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్రీ 3 days కు మనం ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, ఆ ఎగ్జామినేషన్ అవ్వగానే వాళ్ళకి సజెస్టెడ్ ఆన్సర్స్ ఇవ్వడము, అక్కడ నుంచి ఒక 1 week నుంచి 10 days మనము తీసుకొని వాల్యుయేషన్ కంప్లీట్ చేసి పేపర్స్ ఇవ్వడము, వాళ్ళకి అనాలిసిస్ రిపోర్ట్ ఇవ్వడము. అట్లానే ఇప్పుడు మనకి న్యూ సిలబస్ అయింది, కొత్త సిలబస్ కూడా యాడ్ అయింది పిల్లలకి. ఆ యాడ్ అయిన సిలబస్ కి మనం మెటీరియల్ ఇవ్వడము, అట్లానే వాళ్ళకి దానికి సంబంధించిన క్లాసెస్ ప్రొవైడ్ చేయడము. ఎవ్రీడే మనము ఆ స్టూడెంట్స్ కి ఈ వేరియేషన్ ఉన్న సిలబస్ ఇదమ్మా, క్లాసెస్ వినండి అని చెప్పి వీడియోస్ ప్లే చేయడం లాంటివి చేస్తా ఉన్నాం. అట్లానే ప్రతి క్యాంపస్ లో ఇప్పుడు శాంతినికేతన్ ఏ బ్లాక్ కానీ, రుచిత క్యాంపస్ కానీ, లేదంటే క్రాష్ బ్యాచెస్ వాళ్ళు ఇక్కడ లోకల్ గా ఉంటారు మన దగ్గర, వాళ్ళు ఎక్కడైతే స్టే చేస్తున్నారో హాస్టల్స్ లో కొన్ని సిస్టమ్స్ పెట్టి అందులో కూడా వీటికి సంబంధించిన వీడియోస్ లోడ్ చేయడము, నైట్ టైమ్ గానీ హాస్టల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరన్నా 1-2 సార్లు వాచ్ చేసుకోవడం కానీ ప్రొవిజన్ ఇచ్చాము. డియర్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైతే హోమ్ ప్రిపరేషన్ మేము ఇంటి దగ్గర ఉండి చదువుతాం లేదంటే బయట రూమ్ లో ఉండి చదువుకుంటాం అనేవాళ్ళు కొన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని టైం వేస్ట్ అవుతుంది. ఇప్పటికే 25 డేస్ అయిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళి అప్పుడు రియలైజ్ అయిన ఒక అటెంప్ట్ కోల్పోవటం తప్పితే యూజ్ ఉండదు. దయచేసి చెప్తున్నాను, 10 to 12 అవర్స్ వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి, 14 అవర్స్ వరకు వెళ్ళాలి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ. అంత ఎఫెక్టివ్ అవర్స్ మనము వర్క్ చేయగలిగితేనే, చదవగలిగితేనే, చదివింది మనము ప్రజెంటేషన్ చేసి అది కరెక్టా కాదా చెక్ చేసుకుంటేనే మనము క్వాలిఫై అవడానికి ఈజీ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పేరెంట్స్ కూడా ఒకసారి అలర్ట్ చేస్తా ఉన్నాము, జాగ్రత్తగా మానిటర్ చేసి ఒక కంక్లూజన్ కి రండి. థ్యాంక్ యూ.